శ్రీదేవి, ఇది పాయసం ఎలా చేసావా? ఇది పాలు తను ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పాలు, పంచదార, సగ్గుబియ్యం. సగ్గుబియ్యంకి డైరెక్ట్ వేసావా నానేసావా? నానబెట్టేసి. ఎంతసేపు నానేసావు? ఒక అరగంట నానేసావు. అరగంట నానేసావు. గ్యాస్లో ఉడికినప్పుడు ఇది బేగ ఉడికిందా లేదా? తొందరగా ఉడికిపోయి ఆ ఉడికి కూడా పట్టింది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేసావు? ఇదేటమ్మా ఇది పచ్చిచానా పలుకుల్లో కుప్పి. ఇది పాలు దానివి. మరి ఇది సగ్గుజావలోనే ఈ పాలును తేనె కలిపింది పాయసం. అది అవును. ఎలా చేసావు? సగ్గుజావ చల్లగా అయిన తర్వాత చేసావు? ఎలా చేసావు? ప్రాసెస్ ఇచ్చి చెప్పు. అది సగ్గుజావ చల్లగా అయిన తర్వాత తేనె కలిపాను. ఈ పాలు పొంగినంత మరిగించి చల్లగా అయ్యాక కలిపాను. ఇవ్వండి, ఈ పద్ధతిలో తను చేసేది. తనకు చెప్పాను, నీకు పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇవన్నిటికీ కూడా ఇది చాలా మంచిదని. పాలు ఉంచింది తన తర్వాత చేస్తుంది. మనుషులకి మార్చడానికి, చెప్పడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. అది ఆల్రెడీ నేచురోపతి నాకుండా ముందు ఫాలో అయిన మనిషే. కానీ ఇప్పుడు కొన్ని తనకి హెల్త్ ఇబ్బందుల వల్ల తను చేయలేకపోతున్నారు. ఈ రకంగా మనం చేంజ్ చేసుకొని కొబ్బరి పాలు, నువ్వుల పాలు అలవాటు చేసుకోవచ్చు అని నా ఒక ఒపీనియన్. శ్రీదేవి, అర్థమైందా? విన్నావా? ఇప్పుడు ఇలాగే కొబ్బరి పాలతోనే బాగుంటుంది, నువ్వుల పాలతోనే బాగుంటుంది. ఇప్పుడు మన వేరుశనగ పాలతో, నేను వేరుశనగ పాలు, పెరుగు ఇవన్నీ వాడతాను. నువ్వు కూడా మెల్లిగా ట్రై చెయ్యి. ఏ ఆవు పాలు ఏవి వాడక. వీటితో బటర్ కూడా తీసుకోవచ్చు. దీనికే బటర్ కూడా అంటారు తెలుసా? ముద్దగా తీయాలి. ముద్దగా తీసి అది మన నూనెలాగా వాడుకోవచ్చు. మరి ఇంకేంటి నీకు డౌట్స్ ఉన్నాయా? లేవు. ఇగో హనీ వేసింది దీనికి బదులుగా, పంచదారకు బదులుగా. ఇక్కడ పంచదార వేసింది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నామండి. షుగర్ బార్డర్లో ఉన్నాడు కూడా కంట్రోల్లో తెచ్చుకోవాలంటే తాటి బెల్లం మరి హనీ, ఈ రెండు కూడా వాడితే మంచిది. ఇంతటితో సెలవు తీసుకున్నాం.